తుంగతుర్తి మండల కేంద్రంలోని ప్రధాన రహదారి పరిస్థితి ఊపర్ శర్వాణి అందర్ పరేషాని అన్న సామెతకు నిదర్శనంగా నిలుస్తోంది. అధికారుల నిర్లక్ష్యంతో వాహనదారులు ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు అనడానికి సాక్షాత్తు మండల కేంద్రంలోని బస్టాండ్ ఎదురుగా ఉన్న గుంతలే నిదర్శనం. ఈ రోడ్ల పరిస్థితిపై టీపీసీసీ అధికార ప్రతినిధి తుంగతుర్తి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అన్నపర్తి జ్ఞానసుందర్ ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రహదారుల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంబంధిత చీఫ్ ఇంజనీర్లకు రేఖ రాసిన విషయం విదితమే. అట్టి లేఖకు స్పందించిన రోడ్డు భవనాల శాఖ చీఫ్ ఇంజనీర్ అధికారులకు రోడ్ల పరిస్థితిని పరిశీలించి త్వరితగతిన రోడ్లు మరమ్మతులు పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ మెమోరాండం ఇవ్వడం జరిగింది. మొన్న 3వ తారీఖు నాడు ఆర్ఎండ్బి రోడ్డు ట్రాన్స్పోర్ట్ రోడ్ రవాణా గారు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ డి గారు వచ్చి ఇక్కడ రోడ్డు పరిశీలించడం జరిగింది. 4 రోజుల్లోనే రోడ్డును వేస్తాము, అక్కడ ఏదైతే గాంధీ విగ్రహం నుంచి కోర్టు అవుతుంది దాకా కూడా సిమెంట్ రోడ్డు ఇస్తామని చెప్పి స్వయంగా ప్రజల సమక్షంలో పత్రిక సమక్షంలో చెప్పడం జరిగింది. రోజు రేపు వస్తాం అని చెప్పి నాకు ఈ సెల్లో మెసేజ్ పెడతా ఉన్నారు. ఈ గారు డి గారు మరియు ఏఈ గారు అంతా రోజు రేపు అంటా ఉన్నారు. ఈ విషయం మీద మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యమంత్రి గారు, జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించి ఏదైతే గౌరవ ఈఎన్సీ గారు మోస్ట్ అర్జెంట్ అండ్ కంప్లీట్ ద ప్యాచెస్ అండ్ రిపోర్ట్ అని చెప్పి ఈఎన్సీ గారు రిపోర్ట్ చేయడం జరిగింది. అంటే మోస్ట్ అర్జెంట్ అంటే ఇదేనా? గత నెల 28వ తారీఖు నాడు సూర్యాపేట ఈ గారికి ఎస్సీ గారికి ఈఎన్సీ నుంచి రిపోర్ట్ వస్తే ఈ రోజు కూడా గుంతలు పూడ్చకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఈ విషయం మీద కాంట్రాక్టర్ కూడా ఆ రోజు 4 రోజులు వేస్తామని చెప్పారు. 3వ తారీఖు నాడు పోతే 4 అంటే 8వ తారీఖు వరకనే వేయాలి. ఇలా 13వ తారీఖు నాడు ఈ విషయంలో కనుక రేపు వెంటనే పనులు స్టార్ట్ చేయకపోతే ప్రజాందోళన కార్యక్రమం చేస్తాను. నేను కాంగ్రెస్ పార్టీ, కానీ ప్రజలకు నష్టం జరుగుతుంటే, ప్రజలు ఇబ్బంది పడుతుంటే, ప్రజలు గుంతల్లో పడుతుంటే నేను ముఖ్యమంత్రికి గౌరవప్రదంగా ప్రజల బాధని చెప్తా ఉన్నాను. విమర్శ చేసుడు కాదు, కానీ ప్రజల సమస్య పరిష్కారం చేయకపోతే ఈ ప్రజలు మనకు వ్యతిరేకం చెప్పి ముఖ్యమంత్రి కూడా అప్పీల్ చేస్తా ఉన్నాను, విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రేపు కనుక పనులు స్టార్ట్ చేయకపోతే ఈఎన్సీకి ఇవ్వాలే పోదాం అనుకున్నా, లోక్ అదాలత్ ఉండడం వల్ల నేను కోర్టుకు ఆదేశం మేరకు రావాల్సిన మాట చెప్తూ త్వరగా పూర్తి చేయకపోతే నేను ప్రజాందోళన కార్యక్రమం చేస్తానని చెప్పి గౌరవప్రదంగా ముఖ్యమంత్రి గారికి, ఈఎన్సీ మన రోడ్ ఆర్ఎండ్బి మినిస్టర్ గారికి, జిల్లా కలెక్టర్ సూర్యాపేట గారికి, ఈఎన్సీ గారికి విజ్ఞప్తి చేసి సెలవు. థ్యాంక్ యూ. నమస్కారం.